దశరథ మహారాజు అయోధ్యను పాలించిన గొప్ప చక్రవర్తి. సూర్యవంశానికి, రఘువంశం, కీర్తిని నిలిపినవాడు. ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి ఉన్నప్పటికీ ఎంతకాలం గడిచినా వారసులు లేకపోవడం అనే లోటు ఆయనను తీవ్రంగా బాధించేది. పురాణాల ప్రకారం కుమారుడు లేనివారికి పున్నామ నరకం తప్పదని, కాబట్టి వంశాన్ని, ధర్మాన్ని నిలబెట్టడానికి, తన రాజ్యాధికారాన్ని కొనసాగించడానికి ఒక కుమారుడు అత్యవసరం. దీనికి పరిష్కారం కోసం దశరథుడు తన కులగురువైన వశిష్ఠ మహర్షిని సంప్రదించగా ఆయన రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చారు. ఈ యజ్ఞం సంతానప్రాప్తి కోసం ప్రత్యేకంగా చేసేది. వశిష్ఠుల సూచన మేరకు ఈ యాగాన్ని నిర్వహించడానికి తగిన జ్ఞానం, శక్తి కలిగిన మహనీయుడు ఋష్యశృంగ మహర్షిని దశరథుడు ఆహ్వానించాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో సరయూ నదీ తీరాన అత్యంత వైభవంగా వేదమంత్రాలతో యజ్ఞం నిర్వహించబడింది. యజ్ఞం పూర్తయిన తర్వాత అగ్నికుండం నుండి యజ్ఞపురుషుడు ఉద్భవించి దివ్యమైన శక్తిని నింపుకున్న పాయసం ఉన్న పాత్రను దశరథుడికి అందించాడు. ఈ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచగా ఆ దివ్యశక్తి ఫలితంగానే వారికి శ్రీరాముడు సహా 4 కుమారులు జన్మించారు. ఈ విధంగా కేవలం సంతానం కోరికతో మాత్రమే కాకుండా ధర్మస్థాపన మరియు వంశరక్షణ అనే ఉదాత్త లక్ష్యాల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు.